అంటే పెయిన్ తగ్గట్లేదు నాకు. అది మేమున్నాము అన్న భరోసా వస్తే అప్పుడు వేరే థాట్లో ఉండేదేమో, మరి చెప్పలేను. అంటే ఆ 3 hours కూడా మీరు థింక్ చేస్తూనే ఉన్నారు, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ లేదు, అక్కడ నుంచి సపోర్ట్ లేదు, రేపు పొద్దున్న బేబీ పుట్టిన బేబీకి. అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు రియాలిటీ బయటకు వచ్చే వరకు. నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలామంది మహానుభావులు వచ్చి, నువ్వు చేసింది చాలా పిచ్చి పనమ్మా, ఏం చేస్తావు, హస్బెండ్ అన్న తర్వాత అట్లాగే టార్చర్ చేస్తాడు, మేము భరిస్తున్నాం కదమ్మా అని చెప్పి బెడ్ మీద ఉన్నా సరే అగ్ని కార్జ్యం పోసినట్టు వచ్చి మాట్లాడిన మహానుభావులు కూడా ఉన్నారు. ఓ పక్కన నొప్పితో బాధపడుతుంటే, చావు బతుకుల మధ్య నేను ఉంటే, నా బిడ్డను కోల్పోయి నేను మంచం మీద ఉంటే వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మీరు కామెంట్ చేస్తారు కదా చాలామంది. అవును, కానీ నిజం చెప్పాలంటే జస్ట్ నార్మల్గా మనం ఏదైనా పట్టుకున్నప్పుడు కాలినప్పుడు, ఇప్పుడు ఆర్తికప్రం కానీ ఏదన్నా మనం ఆరతి ఇచ్చేటప్పుడు అవి ఇట్లా కాల్చి ఇట్లా పెట్టి మనం ఆరతి తీయాలనుకుంటేనే మనకు కాలుతుంది. సో అంటే ఇంత జరిగినప్పుడు అసలు ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది ఒక మనిషికి, అసలు ఘోరంగా, వర్ణనాతీతం. అది వర్ణనాతీతం అంతే. అది బియాండ్ ఇమాజినేషన్.